వెల్కమ్ బ్యాక్ టు మన చౌరస్తా న్యూస్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నత అధికారులతో సీఎం సమీక్షించి దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్ని స్థాయిల్లో కమిటీల్లో ఏర్పాటుకు 1-2 రోజుల్లో విధి విధానాలు రూపొందించాలని సూచించారు. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇతర రాష్ట్రాలకు లక్షల సంఖ్యలో ఇల్లు మంజూరు అవుతుంటే తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే స్వగృహాల్లో ఈసారి రాష్ట్రానికి గరిష్ట సంఖ్యలో సాధించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృధాగా ఉన్న బ్లాకులు, ఇళ్లు వేలం వేయాలని అధికారులకు సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి అయిన వాటికి ఎందుకు ఇంకా అప్పగించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు.